ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎందుకో ఎస్కేన్ అన్న స్పీచ్ స్టైల్ మార్చేసిండు. పిల్లలు ఉన్నారన్న, కానీ యాక్చువల్ వర్షన్ మీ షర్ట్ మీద ఉంది. ట్రబుల్ మేకర్ అని వేసుకొచ్చారు. ట్రబుల్ మేకర్, వైల్డ్ వన్ అన్నీ ఉన్నాయి. ది వైల్డ్ వన్ ఒరిజినల్. బట్ ఈ సమ్మర్ హాలిడేస్ చూస్తుంటే ద టీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్స్ బ్రిలియంట్. అంటే నాస్టాల్జియా కాకుండా ఐ ఫీల్ లైక్ దెల్ బి లాట్స్ ఆఫ్ ఇమోషన్స్. మనం సినిమా చూస్తూ ఒక హ్యాపీ టీయర్స్ కూడా వస్తాయి అనే ఫీలింగ్ ఆల్రెడీ టీజర్ నుంచే వచ్చేస్తుంది. ఐ హోప్ ఇట్స్ లైక్ దట్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫిలిం. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిలిం. ఇక్కడున్న ఈ స్టేజ్ మీద ఉన్న అందరితో ఏదో కనెక్షన్ ఉంది. ఇట్ ఫీల్స్ లైక్ అ హోల్ యూనివర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిట్టు అండ్ అనురాగ్ తోటి నా గుంటూరు సాంగ్ అప్పుడు కోవిడ్ అప్పుడు బాగా వైరల్ అయింది. సో ఐ నెవర్ గాట్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. యాక్చువల్లీ మై ఫస్ట్ సాంగ్ నాకు ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ సాంగ్ అనురాగ్ కుల్కర్ని నింగిలోన పాలపుంత అని. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ my first film co-producer was Dheeraj, and my biggest film co-producer was also Dheeraj. So it's అంటే ఈ పోస్టర్ చూస్తుంటే కూడా ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్ అంబాజీపేట చూస్తుంటే యూ నో దట్ దిస్ ప్రొడ్యూసర్ ఇస్ కమింగ్ విత్ సంథింగ్ క్వాలిటీ. ఏదో ఊరికనే ఈజీ మనీ చేసేద్దాం అనేది కాకుండా ప్రాపర్ సెటప్, ప్రాపర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ నుంచి యాక్టర్స్ అన్నీ కూడా చాలా సాలిడ్ సెటప్ చేసి బయటకు రిలీజ్ చేస్తుండు. సో ఐ విష్ యూ ద బెస్ట్ ఫర్ సమ్మర్ హాలిడేస్. సింజిత్, యూ హ్యావ్ దిస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ మీటింగ్ యూ. మేబీ ఐ మెట్ యూ ఇన్ చాయ్ బిస్కెట్, ఐ డోంట్ నో. యా సూపర్. You have a great connection with Aditya. He's your first producer, Little Hearts. I personally love Little Hearts so much. Such a beautiful album, caught everyone by surprise. Instagramలో వైరల్ చేసిన కంటెంట్ నీ వల్లనే అయింది. లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఆల్సో బిగ్ chunk belongs to you. So I hope you go on to become a big music director. And all the kids, ఇక్కడ ఉన్న కిడ్స్ చాలా హుషారుగా వాళ్ళు చాలా మంచిగా చేసిండ్రు. అండ్ ఎస్పెషలీ ఖుషి, రోహన్ని అంటే నేను ఎపిక్లో ఐమ్ ప్లేయింగ్ ఆదిత్య పెద్దగా అయినాక వాడు ఎట్లుంటాడు, వాడు వేరే దేశంకి వెళ్ళి చదువుకొని అక్కడ మన ఎక్స్పీరియన్సెస్ అంతా ఎపిక్లో చూపిస్తున్నాం. మామూలుగా ఎవరన్నా చిన్నగా ఉన్నప్పుడు అరే నువ్వు ఈ హీరో లాగున్నావురా, ఈ హీరో లాగున్నావురా అని అంటారు. కానీ నన్ను ఎపిక్లో చూసినప్పుడు అందరూ ఆ చిన్న ఆదిత్య అలా నువ్వు ఉన్నావురా, చిన్న ఆదిత్య అలా నువ్వు ఉన్నావురా అని చాలామంది చెప్పారు. సో ఇట్స్ నువ్వు అంత స్ట్రాంగ్గా అంత మంచిగా పర్ఫామ్ చేసినందుకు. అండ్ ఎస్కే నాన్న చెప్పినట్టు దట్ సీన్, దట్ ఆ మార్క్ షీట్ సీన్ ఐ థింక్ క్రోర్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్లో బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. బికాజ్ నువ్వు డాడీ చెప్పిన విధానంలో కూడా నేను అది నేర్చుకోవాల్సి వచ్చింది నీ దగ్గర నుంచి. సో ఐఎమ్ టెలింగ్ యూ, యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎపిక్. యువర్ యాక్టింగ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎపిక్. అండ్ ఐ హోప్ ఈ సమ్మర్ హాలిడేస్ నుంచి ఎంతోమంది పిల్లలు నేను చూసి దే టేక్ ఆర్ట్ అండ్ యాక్టింగ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ గైస్, ఆల్ ఆఫ్ యూ గైస్. ఖుషి, యూ యాజ్ వెల్. ఎస్కే నన్నా is also here. Baby, it's almost been 3 years, 4 years, 3 years. ఇంకో విషయం ఏంటంటే 3 yearsలో రోహన్వి ఎక్కువ సినిమాలు వచ్చినాయి నాకన్నా. రోహన్, ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ. ప్రీ వెడ్డింగ్ షోలో కూడా నువ్వు చింపేసినావు అసలు. ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ ఫిల్మ్ యాజ్ వెల్. Baby actually released in this month only, July 14th. అంటే ఆ సినిమా ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమా గురించి మాట్లాడుతుంటారు. అండ్ ఐ హోప్ యువర్ చెన్నై లవ్ స్టోరీ ఆల్సో గోస్ ఆన్ టు డూ దట్ ఫర్ యూ గైస్, becomes big. I'm looking forward to watching it. And ఎపిక్ గురించి నాకు కూడా తెలియదు, ఎప్పుడు వస్తుందో అవన్నీ నాకు తెలియదు, నేను చెప్పలేను. బట్ సమ్ టైమ్ సూన్ హోప్ఫుల్లీ. అండ్ ఐఎమ్ విషింగ్ ద హోల్ టీమ్, ద డైరెక్టర్,
It looks wonderful. Anni, the song, everything. Choreographer also, I think you just told me that నేను బేబీలో ఒక 6 minutes సింగిల్ టేక్ సాంగ్ చేసిన, అది ఎడిట్లో 6 minutes లేపేసిండ్రు. దాంట్లో he was dancing, it was his last song as a dancer. Now he's become a choreographer. There's some other boy also who danced behind me. So I'm wishing you all the best. Everyone's, it's nice. Ante as time is passing, growth, అందరి జర్నీ చాలా బాగుంది. So I'm wishing everyone all the best, and I hope this film comes out soon, becomes a big success, and I'm waiting to watch it. Thank you so much. థ్యాంక్ యూ ఆనంద్ గారు. మీరు ఏ ఈవెంట్కి వచ్చినా ఒక కామ్ కంపోజర్ మీతో పాటు ఉంటుంది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరోసారి టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అలాగే ఒక అద్భుతమైన సాంగ్ ఇచ్చిన అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ. అలాగే మీరు ఇందాక ఎస్కేఎన్ గారు అన్నట్టు క్యాసెట్స్ ఇచ్చారు కదండి, నెక్స్ట్ టేప్ రికార్డర్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తే ఆయన ఓకే ఇంపార్టెంట్ వదిలేద్దాంలేండి. ఎస్, సో థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, ఇవాళ ఈవెంట్కి వచ్చేసి గ్రేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరోసారి ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. చిన్నప్పుడు మన సినిమాలంటే చిన్నప్పుడు చిన్నారి చేతన, బాలభారతం, లిటిల్ సోల్జర్స్ అలాంటి సినిమాలు. ఆ తర్వాత ఎందుకో ఒక ప్రపంచాన్ని సృష్టించడం, ప్రపంచాన్ని రక్షించడం దిశగా చిత్ర పరిశ్రమ వెళ్ళిపోయిన టైంలో ఇటువంటి జానర్ సినిమాలు రావడం తగ్గిపోయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ దేర్ ఇస్ మళ్ళీ ఒక అటెంప్ట్, చాలా ఒక ప్లెజెంట్గా పిల్లలు అందరితో కలిపి ఒక సినిమా. ఎందుకంటే పెద్దల కోసం సినిమా చూస్తే పిల్లలు వస్తారో తెలియదు, కానీ పిల్లల కోసం సినిమా చేస్తే అది పెద్దలు చచ్చినట్టు రావాల్సిందే. సో ధీరజ్ చూజ్ ఏ రైట్ జానర్. సో చూస్తే ఎవ్రీ ఫ్రేమ్ బ్లాక్ బస్టర్ రిటర్న్ ఆల్ ఓవర్. సో వెరీ హ్యాపీ. ఈ సాంగ్ ఒక 1 month బ్యాక్, 3 weeks బ్యాకే చూపించాడు ధీరజ్. చాలా చాలా బాగుంది. అనురాగ్ కులకర్ణి గారు చాలా బాగా పాడారు. ఆయన పాటలన్నీ ఎప్పుడు వింటుంటాను. అలాగే లిటిల్ హార్ట్స్ నుంచి శ్రీజిత్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా లైకింగ్ ఏర్పడింది. ఆయన ఈ సినిమాకి చేస్తున్నారని ధీరజ్ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఏర్పడింది. ఆ ఎక్స్పెక్టేషన్ని మించి పాట ఉంది. సో మిగతా పాటలు కూడా అలాగే ఉంటాయని కోరుకుంటున్నాను. 90s సిరీస్ నుంచి మిగతా యూట్యూబ్ నుంచి చూస్తుంటే రోహన్ యాక్టింగ్ చాలా చాలా నచ్చుద్ది. చాలా లైవ్లీగా ప్రతి సీను ప్రోగ్రెస్ కార్డ్ పట్టుకున్నప్పుడు శివాజీ గారితో ఉండే సీన్ అయితే నేను అసలు ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు. సో రోహన్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మనశంకర ప్రసాద్లో పాప ఖుషి చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయి వీళ్ళిద్దరి కూడా ఒక మంచి భవిష్యత్తు ఈ సినిమాతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నూతన డైరెక్టర్ శ్రీకర్ గారు లాస్ట్ ఆఫీస్లో కలిసేవాళ్ళు ధీరజ్ ఆఫీస్లో. సో ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకుని ఈ సినిమాని చేశారు. సో ఈ సినిమాలో ఇంకా చాలామంది, రాజీవ్ కనకల్ గారు, జయసుధ గారు, చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ధీరజ్ ఒకటి చెప్పాలి, మనం తీసే సినిమాలంటే ఎవరో ఇండస్ట్రీలో చుట్టేస్తాం 2-3 కోట్లలో తీస్తాం అనుకోరండి. మనం ఎన్ని రోజులు తీస్తామో, ఎంత బడ్జెట్లో అవుతాయో అందరికీ తెలుసు. సో ఎప్పుడూ అలాంటి అనుకోవద్దు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ధీరజ్. కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక అంబాజీపేట ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, గర్ల్ ఫ్రెండ్ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, వాటిల్లో బిజీగా ఉంటూ కూడా డీజే టిల్లు అయితే ఏంటి, బేబీ ఏంటి, చెన్నై లవ్ స్టోరీ అయితే ఏంటి, చాలా సినిమాల్లో ఆయన పార్ట్నర్గా ఉంటూ అన్నిటికీ చాలా ప్రతిదానికి ఒక టైం పీరియడ్ పెట్టుకుని పనిచేస్తారు. సో ధీరజ్కి మంచి సక్సెస్ రావాలి. అలాగే ఈ సినిమా ద్వారా ఇంకొక నిర్మాతగా పరిచయం అవుతున్న గిరికి మంచి సక్సెస్. అలాగే ఈ సినిమా ప్రజెంటర్ మై సిస్టర్ శ్రావణి, తనకు కూడా ఫస్ట్ ఫిల్మే ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. జనరల్గా ఇలాంటి మ్యూజిక్ ఓరియంటెడ్ ఆల్బమ్స్ని, అంటే స్టార్ కాస్ట్ కాకుండా అప్కమింగ్ పీపుల్తో చేసే సినిమాలని, ఆడియోలను కొనాలంటే చాలామంది థింక్ చేస్తారు. బట్ థింక్ మ్యూజిక్ వాళ్ళు ఇంకో థాట్ లేకుండా వచ్చి ముందుకి వచ్చినందుకు మీ అభిరుచికి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే కంటెంట్ని ఎంకరేజ్ చేసే పీపుల్ ఉంటే కంటెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా కూడా
ఇదవుతున్నాం. బట్ ఒక ఆఫ్టర్నూన్ అయినా మీడియా మిత్రులందరూ లంచ్ కూడా కొంచెం స్కిప్ చేసి అందరూ ఇక్కడే కూర్చున్నారంటే ఒక మంచి సినిమాని ఎలా ఎంకరేజ్ చేస్తారో అర్థమవుతుంది. ఇక మై బ్రదర్ ఆనంద్, ఎపిక్ బ్రదర్, అప్పుడు బేబీ బ్రదర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎపిక్ బ్రదర్ అనాలి ఎందుకంటే తన సినిమా వస్తుంది. సో తన సినిమా ఎపిక్ కూడా బేబీని మించి సక్సెస్ అయ్యి మంచి విజయం సాధించాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆనంద్తో ఏంటి, విజయ్తో ఏంటి, రష్క గారితో, ఆ ఫ్యామిలీతో నాకున్న రిలేషన్ అటువంటిది. సో ఆ ఫ్యామిలీలో ఏ సినిమా అయినా నా సినిమాలు ఆడితే, నా సినిమా వాళ్ళ సినిమాలు ఆడితే, సో ఎపిక్ కూడా మంచి విజయం సాధించాలని ఆయన షూటింగ్లో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ధీరజ్కి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇకపోతే ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళు ఉపయోగపడే మాట్లాడుకుందాం అండి. క్రష్ అంటే ఒక పర్సన్ కాదండి, ఒక క్రష్ని ఎవరైనా పర్సన్గా పెట్టుకుంటే ఆ పర్సనే దక్కించుకోగలం. బట్ కెరీరే మన క్రష్ అనుకుంటే కెరీర్ దక్కిన రోజు ఏ క్రష్ అయినా మనం వెంట రావాల్సిందే. సో పిల్లలు అది గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మాకు చిన్నప్పుడు కెరీర్ ఆప్షన్స్లో అంటే ఏం చదువుతాం అంటే డాక్టర్, ఇంజనీర్ అలాంటి పెద్ద పెద్ద ఆశలు పెట్టేవాళ్ళు. అవి మనం ఎలాగో చదవలేమని తెలుసు. అవి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎలాగా అంటే చిరంజీవి గారు పోస్టర్ కనపడితే అప్పుడు ఓకే మనం సినిమాలు కదా అని వచ్చేసేవాళ్ళం. బట్ మీకు ఎప్పటి నుంచో చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో గుడ్, ఇంతమంది చదువుకుంటూ కూడా వచ్చి పిల్లలు యాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉన్నారో అనిపిస్తుంది. ఇలాంటి బాలల చేతిలోనే దేశం భవిష్యత్తు ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు క్యాసెట్ లాంచ్ చేస్తుంటే చాలా నాస్టాలజిక్ మూమెంట్స్ గుర్తు వచ్చినాయి. ఈ క్యాసెట్స్ చిన్నప్పుడు క్యాసెట్స్ చిరంజీవి గారి బిగ్ బాస్ క్యాసెట్ 9 రకాల స్టిల్స్ ఉండేది. ఒక క్యాసెట్ మీద ఒక పోజు, ఒక క్యాసెట్ మీద ఒక పోజు. ఆ 9 క్యాసెట్లు కొనుక్కున్నాను అప్పుడు, ఎందుకంటే చిరంజీవి గారి 9 రకరకాల ఫోటోలని. సో ఆ క్యాసెట్ ఇప్పుడు లాంచ్ చేస్తుంటే మళ్ళీ ఆ ఫీలింగ్ గుర్తొచ్చింది. బట్ క్యాసెట్ అయితే ఇచ్చారు కానీ ఇది ఎక్కడ పెట్టి ప్లే చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు టేప్ రికార్డులు లేదు. సో ధీరజ్ గారు అలా టేప్ రికార్డులు కూడా ఏమన్నా చేస్తే అది బాగుంటుంది. సో ఈ చిత్ర టీం అందరికీ కూడా నా శుభాభినందనలు. ఇంకొకటి లాస్ట్గా దిగిపోయే ముందు ఏమండి, అందరి క్రష్లు కాదు, మీరు అయిపోయాక మీ క్రష్ ఎవరో చెప్తే దాన్ని సాధించడం కోసం మేము ఏం చేయగలం, మా అంత కృషి మేము చేస్తాం. థ్యాంక్ యూ.